రష్యన్ లేడీ నీనా కుటినా భర్త డ్రోర్ గోల్ స్టెనిన్ ప్రత్యక్షమయ్యారు. కర్ణాటకలోని గోకర్ణ గుహల్లో కనిపించిన నీనాను పోలీసులు అదుపులోకి తీసుకుని డిటెన్షన్ సెంటర్కు తరలించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న నీనా భర్త స్టెనిన్ ఆమెను కలిసేందుకు ప్రయత్నించారు. ఇదే క్రమంలోనే గురువారం ఇజ్రాయెల్ నుంచి బెంగళూరుకు చేరుకుని ఆమె జాడ కోసం తీవ్రంగా శ్రమించారు. తుమ్కూరులోని ఫారినర్ డిటెన్షన్ సెంటర్లో ఉన్నట్లు తెలుసుకొని అక్కడికి వెళ్లారు. అయితే తన భార్య నీనాను పిల్లలను చూసేందుకు ప్రయత్నించగా డిటెన్షన్ సిబ్బంది అడ్డుకున్నారు. అనుమతి లేనిదే లోపలికి పంపించమని చెప్పేశారు. రూల్స్ ప్రకారం నీనాను కలిసేందుకు వీలు లేదన్నారు అక్కడి అధికారులు. దీంతో చేసేదేమీ లేక బయటికి వచ్చారు డ్రోర్ గోల్ స్టెనిన్. డిటెన్షన్ సెంటర్ కాంపౌండ్ బయట ఉన్న కిటికీలో నుంచి ఆమెను చూసి ఆనందం వ్యక్తం చేశారు. తన భార్యతో ఏవో సైగలు చేస్తూ కాసేపు ఇద్దరు మాట్లాడుకున్నారు. సీన్ కట్ చేస్తే స్టెనిన్ కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. నీనా నేను 9 ఏళ్లుగా కలిసి ఉన్నట్లు తెలిపారు. నీనా పిల్లలతో తీసుకున్న ఫోటోలు తన దగ్గర ఉన్నాయన్నారు. పిల్లలను చదివించడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. వారి కోసం చాలా గిఫ్ట్లు, బట్టలు తెచ్చానన్నారు. ఇవన్నీ వాళ్లకు ఇచ్చేందుకు వచ్చానని, తన భార్య ఎలా ఉందో అడిగి తెలుసుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే డిటెన్షన్ సెంటర్ అధికారులు నీనాతో కలిసేందుకు అనుమతి ఇవ్వలేదని, ఉన్నతాధికారుల పర్మిషన్ కావాలని అడిగినట్లు తెలిపారు. తన భార్యని కలిసేందుకు ఉన్నతాధికారుల అనుమతి కోసం ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఎలాగైనా తన వైఫ్ నీనాను కలిసి తీరుతానన్నారు. 2016లో బిజినెస్ వీసాపై ఇండియాకు వచ్చిన నీనా 2017లో వీసా గడువు ముగిసినట్లు తెలిపారు. ఇంతకుముందు ఒక్కో దేశంలో ఒక్కో ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు చెప్పారు. 4 పిల్లల్లో ఒకరు చనిపోయారు, ఒకరు రష్యాలో ఉన్నారని, 2 పిల్లలు తనతో పాటే ఉన్నారని స్పష్టం చేశారు. ఎవరి సాయం లేకుండానే డెలివరీ అయినట్లు తెలిపారు. ప్రసవానికి సంబంధించిన అన్ని విషయాలపై తనకు అవగాహన ఉన్నట్లు వెల్లడించారు. ఉదయాన్నే లేచి చుట్టుపక్కల ఉన్న నదిలో తన పిల్లలతో కలిసి స్నానం చేస్తామని అన్నారు. చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో అవసరమైన సరుకులను కొనుక్కొని వచ్చి కట్టెల పొయ్యిలో వండుకొని తింటామన్నారు. తాను చదువుకున్నానని, గతంలో టీచర్గా పనిచేశానని చెప్పారు. చిత్రలేఖనం, పాటలు పాడటం వచ్చని అన్నారు. పుస్తకాలు చదువుతూ ప్రశాంతంగా జీవిస్తున్నామన్నారు. అలాంటి తమను ప్రస్తుతం అసౌకర్యమైన ప్రదేశంలో ఉంచారని, ఇక్కడి వాతావరణం మురికిగా ఉందన్నారు. ప్రైవసీ లేదని, సమయానికి కేవలం అన్నం మాత్రమే పెడుతున్నానన్నారు. తన వస్తువులన్నీ పోలీసులు తీసుకున్నారని, అందులో 9 నెలల క్రితం చనిపోయిన నా కుమారుడి అస్థికలు కూడా ఉన్నట్లు క్లారిటీ ఇచ్చారు. తన గురించి బయట జరుగుతున్న ప్రచారంపై ఖండించారు. అదంతా అవాస్తవమన్నారు. చిత్రాలు గీస్తూ వీడియోలు చిత్రీకరించడం ద్వారా డబ్బులు సంపాదిస్తున్నానని నైనా కుటినా వెల్లడించారు. తన కుమారుడు సహా కొందరు స్నేహితులు, కుటుంబ సభ్యులను కోల్పోయానన్నారు. 4 దేశాలు తిరిగి భారత్కు వచ్చానని, ఈ ప్రదేశం, ఇక్కడి ప్రజలు, వాతావరణం అంటే చాలా ఇష్టమని నీనా కుటినా తెలియజేశారు. ఈ క్రమంలోనే తన భార్య నీనాను కలిసేందుకు భర్త స్టెనిన్ వెతుక్కుంటూ రావడం సంచలనంగా మారింది. మరి ఆమెతో కలిసేందుకు ఉన్నతాధికారులు డ్రోర్ గోల్ స్టెనిన్కు అనుమతిస్తారా లేదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.